బయలుపరచబడుతూ ఉండగా, ప్రకటించబడుతూ ఉండగా ప్రజలు సత్యాన్ని గుర్తించి స్వతంత్రులు ఉన్నట్లుగా ఆయన మీరు కనికరించే సహాయం చేయండి. ఆయన మీ మొదటి రాకడను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదే సమయంలో మీ రహస్య రాకడను గురించి కూడా ప్రజలు ఆయన ఎరుగునట్లుగా సహాయం చేయండి. ఆయన మరొకసారి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాలను మనం ఇందాక చదువుతున్నాం. ఈ 5-6 వచనాలను పరీక్షించినప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 5వ వచనంలో దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఈ ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈ 2 వచనాల్లో దేవునికి సంబంధించిన ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. ప్రియ, దేవుడు ఒక్కడే అన్న సత్యాన్ని ప్రపంచంలో అందరూ కూడా అంగీకరించారు. దేవుని విషయంలో ప్రజలు వివిధ రకాల అభిప్రాయాలను కలిగి ఉన్నారు. ఈ అభిప్రాయాలు అనేటువంటివి అపవాది ద్వారా జన్మించి లేక అపవాది ద్వారా ప్రేరేపించబడి ప్రజలు దేవుని గురించినటువంటి సత్యంలో నుండి తొలగిపోయారు. దేవుని తర్వాత సాతానుడు దేవుడిగా మారాలని తలంచి ఆ పరలోకములో నుండి పడద్రోయబడినటువంటి సాతానుడు భూమి మీద మరి లోక దేవతగా లేక దేవుడిగా పిలువబడుతూ వచ్చాడు. పిల్లలు లోకంలో ఉన్నటువంటి వాటిలో మానవునికి దైవత్వాన్ని చూపించి లోకమే దేవుడు అనేటట్టుగా చేశాడు. పిల్లలు అటు భూమి మీదను పరలోకంలో ఆకాశమందును ఉన్నటువంటి వాటిలో దైవత్వం ఉంది అని మనుషులు నమ్మేలా చేశాడు. మరి ఆనాడు ఆదికాండంలో నిమ్రోద్ అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు భూమి మీద గొప్ప పరాక్రమవంతుడిగా పిలువబడ్డాడు. ఆ నిమ్రోదు కాలంలోనే ఒక రకంగా విగ్రహారాధన అనేది ప్రారంభించబడింది. నోవహు కాలంలో మరి లోతు కాలంలో నోవహు కాలంలో మనకు విగ్రహారాధన గురించి అంత చెప్పబడలేదు. కానీ ఈ అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి లోతు సమయంలో విగ్రహారాధన గురించి మనం చూస్తాం. ఎందుకంటే అబ్రహాం యొక్క పూర్వీకులు కూడా విగ్రహారాధకులుగా ఉన్నారు. పిల్లలు ఆ రోజుల్లోనే నిమ్రోదు మరి భూమి మీద తాను, తన భార్య, తన కుమారుడు దేవతలుగా పిలువబడ్డారు. సూర్యుడిగా, చంద్రుడిగా, నక్షత్రాలుగా పిలువబడ్డారు. కాబట్టి ఆ తర్వాత సూర్యదేవత అని, చంద్రదేవత అని, తర్వాత నక్షత్రాల్లో కూడా దేవతలుగా ప్రజలు చేసుకున్నారు. రంఫా అనేటువంటి నక్షత్రాన్ని కూడా దేవతగా చేసుకున్నట్టు బైబిల్లో మనం చూస్తాం. ఇలా నక్షత్రాలకు, గ్రహాలకు రకరకాల పేర్లు పెట్టి వాటిని దేవుడిగా పిలవడం అనేది చేస్తూ వచ్చారు. ఇక భూమి మీదకి వచ్చేసరికి భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణకోటిలో కూడా దైవత్వం ఉంది అన్న ఉద్దేశంతో వాటిని కూడా దేవుడిగా ఆరాధించడం ప్రారంభించారు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయులకు దేవుని మహిమను
క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చది. చూడండి ప్రియ, మరి ప్రజలు అక్షయమైనటువంటి దేవుణ్ణి ప్రక్కన పెట్టి క్షయమైపోయే అంటే నశించిపోయేటువంటి మానవుల్లో, పురుగుల్లో, 4 కాళ్ళ చతుష్పాద జంతువుల్లో దైవత్వం ఉంది అని నమ్మి వాటిని ఆరాధించడం ప్రారంభించారు. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతూ వచ్చారు. మన అపోస్తల కార్యంలో కూడా అర్తమీ దేవుని గురించి చూస్తాము పిల్లలు. ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవతగా అర్తమీ దేవుని ప్రజలు ఆరాధించేవాళ్ళు. అయితే ఇక్కడ మనం ఏమని చదువుకుంటున్నాము అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, there is only one God, the Bible says. దేవుడు ఒక్కడే అని బైబిల్ ఘంటాపథంగా సెలవిస్తాము. ఈ సత్యము దయ్యాలు కూడా ఎరిగినటువంటివిగా ఉన్నట్టు మనం చూస్తాం. ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఇప్పుడు దయ్యాలకు దేవుడు ఎవరో బాగా తెలుసు. దయ్యాలకు దేవుడు ఒక్కడే అని కూడా తెలుసు ప్రియ. దయ్యాలు దేవుడు ఉన్నాయి అని కూడా నమ్ముతూ ఉన్నాయి. అంతేకాదు, దయ్యాలు నమ్మి ఇంకా ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి పిల్లలు. యేసు ప్రభువుని చూసినప్పుడు మరి దయ్యాలు భయపడిపోయినాయి. మమ్మల్ని పాతాళంలోనికి పంపించొద్దు అని వేడుకున్నాయి. కాబట్టి ఈవిల్ స్పిరిట్ ఆల్సో నో హూ ఇస్ గాడ్, దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్. కనుక దురాత్మలకు కూడా దేవుడు ఎవరో అని తెలుసు, దేవుడు ఒక్కడే అని కూడా తెలుసు ప్రియ. కొంత క్రిస్టియానిటీకి వస్తే, క్రైస్తవత్వంలో కూడా మరి దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని మనము విశ్వసిస్తాం. అయితే ఆ దేవుడు త్రిత్వంలో ఉన్నాడన్న సత్యాన్ని మనం నమ్ముతాం ప్రియ. మనం చదువుకున్నటువంటి 5-6 వచనాల్లో త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, రెండవ వ్యక్తిగా పిలువబడేటువంటి కుమారుడైనటువంటి దేవుడు మనకు కనబడతారు ప్రియ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ దేవుని గురించినటువంటి ఒక విషయాన్ని మనం చూస్తాం. అసలు హూ ఇస్ గాడ్ అని ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఎవరు, ఎలాంటి వాడు అని ప్రశ్న వేసుకుంటే, ఇక్కడ పౌలు ఒక మంచి మాట రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. దేవతలు అనబడినటువంటి వారు అంటే వాళ్ళు ఊరికి అలాగే పిలువబడ్డారు. ప్రభువులు అనబడినటువంటి వారు ఎంతోమంది ప్రభువులుగా పిలువబడ్డారు. అనేక మంది ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవతలు అనబడినవి ప్రియ, దేవతలు అనబడినవి అంటే మనుషులు అలాగున ఎంచుకున్నారు. ఇందాక మనం చూసాం కదా, సూర్యచంద్ర నక్షత్రాలను కూడా దేవుళ్ళుగా మనుషులు ఎంచుకున్నారు. ఇశ్రాయేలీయులు సహితము సూర్యదేవతను నమస్కరించిన సందర్భాన్ని యెహెజ్కేలు గ్రంథంలో మనము చూస్తాము పిల్లలు. ఉన్నను మనకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము,
మరియు మనకు ప్రభువు ఒక్కటే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అయితే అనే అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అందరికీ ఈ జ్ఞానము లేదు పిల్లలు. కాబట్టి మనుషులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువును కూర్చున్నటువంటి గ్రహింపు రావాలి. యేసు ప్రభువును కూర్చున్నటువంటి జ్ఞానము రావాలి. అందరికీ జ్ఞానం అనేది లేదు అని మనం చూస్తా ఉన్నాం. ఈ అందరూ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే అందరికి కూడా ఆ జ్ఞానం కావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఇక్కడ నరులు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం పిల్లలు. నరులు అంటే మానవులు. దేవుడు మానవులకు చాలా గొప్ప ప్రాధాన్యతను ఆది నుండి ఇస్తూ వచ్చాడు పిల్లలు. మనిషిని దేవుడు తయారు చేసేటువంటి సమయంలోనే లేక సృష్టించేటువంటి సమయంలోనే మనిషికి ఎంతో ప్రాధాన్యత అనేది దేవుడు ఇచ్చాడు. మనిషిని దేవుడు అనాలోచనతో కానీ లేక నోటి మాటతో కానీ సృష్టింపక చాలా ఆలోచన చేసి మానవుని దేవుడు సృష్టించాడు. నరులను ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిర్మించాడు పిల్లలు. ఆదికాండం 2వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము దేవునిలో నుండి తీయబడిందట. నరునిలో నుండి తీయబడిన కనుక నారీ అనబడును. నరునిలో నుండి తీయబడినది కనుక నారీ అనబడును. ఇలా నరులు నారీలు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా నరులుగా నారీలుగా పిలువబడుతూ వచ్చారు. నరులు అంటే కేవలం పురుషులు అనేదే కాదు, కానీ మరి దేవుడు మానవులను తన స్వరూపమందు లేక నరులుగా ఆయన నిర్మించాడు. నరులుగా నియమించాడు. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత ప్రజలు ఆ విధంగా స్ప్రెడ్ అవుతూ వచ్చారు. నరులు వారికి కుమారులు కుమార్తెలు జన్మించి ఆ విధంగా జనాభా విస్తరణ అనేటువంటిది జరుగుతూ వచ్చింది ప్రియారు. అయితే మనుషులు భూమి మీద వ్యాపించే కొలది వారు దేవునికి విరోధంగా జీవించడం ప్రారంభించారు. దేవుణ్ణి ధిక్కరించేటువంటి వారుగా, దేవునిపై తిరుగుబాటు చేసేటువంటి వారుగా, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారుగా అలవర్చుకున్నారు ప్రియారా. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. వారు దేవునికి విరోధులుగా మారారు, సైతానికి దగ్గరయ్యారు, దేవునికి దూరమయ్యారు. మధ్యవర్తుని గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం పిల్లలు. మీడియేటర్ రోల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవునికి ప్రజలకు మధ్యవర్తి యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విధంగా నరులు దేవునికి విరోధంగా జీవించి దేవుని యొక్క కోపానికి గురైపోయారు.
కాబట్టి దేవుడు ఆనాటి ప్రజలను జలప్రళయం చేత నశింపజేశాడు. అయితే బైబిల్లో మనం గమనించినప్పుడు రెమనెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా కనబడతా ఉంటుంది. రెమనెంట్ అంటే శేషము ప్రియులారా. ప్రజలు ఎంతోమంది చనిపోతూ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఒకరో ఇద్దరో దేవునికి అనుకూలంగా ఉండటం, మళ్ళీ వారిని దేవుడు ఆశీర్వదించి వాళ్ళని మళ్ళీ విస్తరింప చేయడం, ఈ ప్రక్రియ బైబిల్లో మనం ఆదికాండంలో నుంచి చూస్తూ వస్తాం. నోవా కాలంలో మరి ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కోపానికి వారు గురైపోయి జలప్రళయంలో అందరూ కూడా నశించిపోయారు. ఆ తర్వాత నోవహు యొక్క సంతానం భూమి మీద విస్తరించడం ప్రారంభించింది. షేము, హాము, యాపేతుల గురించి మనం అంతకుముందు చూసాం. ఆ రీతిగా వాళ్ళు విస్తరించి భూమి మీద వ్యాపిస్తూ వచ్చారు. వాళ్ళ నుండి వచ్చినటువంటి వాళ్ళలో కొద్దిమంది సొదొమ గొమొర్రాలో నివసించారు. ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి రీతిగానే జీవించినటువంటి వాళ్ళు. సొదొమ గొమొర్రాలో కేవలం ఒక లోతు యొక్క కుమార్తెలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అగ్నికి ఆహుతి అయిపోయారు. దాదాపు అంటే ఆ రెండు ప్రాంతాల్లో, ట్విన్ సిటీస్లో, ఉమ్మడి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ఘోరంగా, చాలా భయంకరంగా, చాలా విచ్చలవిడిగా దేవునికి విరోధంగా జీవించారు ప్రియులారా. కాబట్టి వాళ్ళు కూడా నశించిపోయారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, మళ్ళీ అబ్రహాంను ఏర్పాటు చేసుకొని అబ్రహాంలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకుని వచ్చాడు. కొన్ని ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి నమ్మకంగా జీవించారా అంటే వాళ్ళు కూడా ఎన్నోసార్లు దేవుని పైన తిరుగుబాటు చేశారు. ఎన్నోసార్లు దేవుని పట్ల అవిధేయులుగా మారారు ప్రియులారా. కాబట్టి వాళ్ళలో కూడా చాలామంది అరణ్య ప్రాంతంలో నశించిపోయారు. కాబట్టి గాడ్ వాంటెడ్ టు హ్యావ్ ఎ మీడియేటర్ బిట్వీన్ పీపుల్ అండ్ హిమ్. కాబట్టి దేవునికి ప్రజలకు ఆయనకు మధ్య ఒక మధ్యవర్తిగా ఎవరైనా ఉండాలని దేవుడు ప్రారంభం నుండి ఆశిస్తూ వచ్చాడు. ఆ కోవలో మరి దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకు మధ్యవర్తులు కొద్దిమంది నియమించబడ్డారు. వాళ్ళు ప్రథమంగా ఎవరు అంటే యాజకులు మధ్యవర్తులుగా వ్యవహరించారు ప్రియులారా. దేవుని పక్షమందు ప్రజల యొద్దకు, ప్రజల పక్షమందు దేవుని యొద్దకు వారు వెళ్ళేవారు. దేవుని గురించినటువంటి విషయాలు ప్రజలకు తెలియజేసేవాడు. ప్రజల పక్షమందు పాప పరిహారం నిమిత్తం ఆ రక్తాన్ని తీసుకొని దేవుని పరిశుద్ధాలయానికి వాళ్ళు వెళ్ళేవాడు ప్రియులారా. అయినప్పటికీ ప్రజల్లో తిరుగుబాటుతామనేది తగ్గలేదు. ఇంకా తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. ఆ తర్వాత గాడ్ చోస్ ప్రాఫిట్స్, ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్తల ద్వారా ప్రవక్తలు మధ్యవర్తులుగా చేసుకొని దేవుడు మనుషులతో మాట్లాడేవాడు. ప్రవక్తలు దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకెళ్లి ప్రజలకు అందించేవాడు. ప్రజలు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే వాళ్ళ పక్షం దేవుని సన్నిధిలో కన్నీరు గార్చేవారు. అలా కన్నీరు గార్చినటువంటి వారిలో ఇర్మియాను మనము చూస్తాం. ఇంకా ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. సో గాడ్ చోస్ ప్రాఫిట్స్ బిట్వీన్ పీపుల్ అండ్ హిమ్. కాబట్టి దేవుడు తనకు ప్రజలకు మధ్య ఈ ప్రవక్తలు అనబడేటువంటి వారు మధ్యవర్తులుగా ఉండటం బైబిల్లో మనము చూస్తాం ప్రియులారా. అయినప్పటికీ ప్రజలు దేవునికి విరోధంగా జీవిస్తూనే వచ్చారు. అందుకే మనం న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి అక్కడ ఏమని చదువుతామంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవించారట ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది ఆ మాట. ప్రతివాడు తనకి ఇష్టమైనటువంటి రీతిగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో గాడ్ హ్యాస్ చోజన్ జడ్జెస్ బిట్వీన్ హిమ్ అండ్ పీపుల్. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి దేవుడు తనకు ప్రజలకు మధ్యవర్తులుగా న్యాయాధిపతులను ఉంచడం ప్రారంభించారు. ఆ న్యాయాధిపతుల్లో సంసోను మనం చూస్తాం. ఆ న్యాయాధిపతుల్లో ఇంకా కొంతమందిని మనం చూస్తాం ప్రియులారా. అయితే అప్పుడు కూడా మనుషులు దేవునికి విరోధంగానే జీవిస్తూ వచ్చారు. అప్పుడు కూడా మనుషులు దేవునికి విరోధంగానే జీవిస్తూ వచ్చారు.
ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే గాడ్ చోస్ ద కింగ్స్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ హిమ్. ఆయనకు మనుషులకు మధ్య దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు. రాజులు దేవునికి మనుషులకు మధ్య పనిచేసేవాడు. ప్రజల యొక్క క్షేమం కోసం ప్రయాసపడేవాడు. ప్రజల్లో ఏదైనా సమస్యలుంటే దేవుని దగ్గర తీసుకెళ్లేవాడు. వాళ్ళలో దావీదును మనం చూస్తాం, హిజ్కియాను మనం చూస్తాం, సొలొమోనును మనం చూస్తాం. పిల్లలు కొద్దిమంది మంచి మంచి రాజులు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. వాళ్ళు దేవునికి ప్రజలకు మధ్య మంచి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ప్రియారా, చూడండి యెషయా గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. 59:16. రక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేక ఉండుట చూచి ఆశ్చర్యపడి. రక్షకుడు లేకపోవుట దేవుడు చూశాడు, మధ్యవర్తి లేకపోవుట చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతి ఆయనకు ఆధారమైనది. బాహువు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ప్రియ, బాహువు అంటే యేసుక్రీస్తు ప్రభువు. యెషయా 53లో యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది. యెషయా 53వ అధ్యాయం అంతా సిలువ వర్తమానం. అక్కడ బాహువు అనేటువంటి పేరు యేసుక్రీస్తుకు సూచనగా చెప్పబడింది. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నామంటే సంరక్షకులు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. మధ్యవర్తులు ఎంతమందిగా వచ్చినప్పటికీ ఆ దేవునికి ప్రజలకు మధ్య సంపూర్ణ సమాధానం అనేటువంటిది రాలేదు. ప్రియ, చివరికి యేసుక్రీస్తు ప్రభు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఈ లోకంలో జన్మించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడో హీ బికేమ్ ఏ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవునికి ప్రజలకు మధ్య ఆయన మధ్యవర్తిగా మారి నూతన నిబంధనను తీసుకుని వచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాం. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఇక్కడ యేసు ప్రభు యొక్క రక్తము గురించి చదువుతా ఉన్నాం. ప్రియులారా, ఆయన తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము. క్రీస్తు యేసు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధీకరించేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన మనస్సాక్షి శుద్ధీకరించబడినంత వరకు మన మీద అది నేరారోపణ చేస్తానే ఉంటుంది. ప్రియ, మనకు దేవుడు మనస్సాక్షి అనేటువంటిది ఇచ్చాడు. ఇది మనకు లేకపోయినట్లయితే ఆ చలనం అనేటువంటిది, స్పర్శ అనేటువంటిది మనకు రాదు. మనస్సాక్షి చాలా మంచిది. ప్రియ, మన మనస్సాక్షి మన జీవితాన్ని దేవుని దృష్టిలో నిర్దోషమైనదిగా చేసేదానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనస్సాక్షి మనతో ఎక్కడైనా నేరారోపణ చేస్తూ ఉంటే యేసు ప్రభు యొక్క రక్తంలోనికి మన పాపాన్ని తీసుకుని వెళ్ళి మనం శుద్ధీకరించుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తం మన మనస్సాక్షిని కూడా పవిత్రపరుస్తుంది. ప్రియ, ఈ విషయాన్ని మాట్లాడుతూ
ఆ కింద వచనానికి వచ్చేసరికి 15వ వచనంలో ఏమని చూస్తామంటే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పాత నిబంధనలో మధ్యవర్తులుగా యాజకులను మనం చూస్తాము. వాళ్ళే రక్తాన్ని తీసుకెళ్ళేవాడు దేవుని యొక్క సన్నిధికి. అయితే క్రొత్త నిబంధన మధ్యవర్తులు ఒకే ఒక వ్యక్తి, ఎవరు అంటే యేసుక్రీస్తు. There is no another mediator to the New Testament. ఈ నూతన నిబంధనకు ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకొక మధ్యవర్తి అనేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆ మధ్యవర్తి నరుడుగా పిలువబడుతున్నాడు. పిల్లారు మళ్ళీ మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. క్రీస్తు యేసు అను నరుడు. ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారీ అనబడును. పిల్లారా, దేవుడు మానవుల్ని తన స్వరూపంలో సృష్టించాడు. మరి దేవుని స్వరూపం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మానవ స్వరూపాన్ని ధరించాడు. అదే క్రిస్మస్ అంటే. ఇప్పుడు ఏమని చదువుతున్నామంటే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. క్రీస్తు యేసు అను నరుడు. ఇక్కడే మనం క్రిస్మస్ను చూస్తాం. ప్రియారు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. ఆ వాక్యమే శరీరధారి. అదే క్రిస్మస్ అంటే. దేవుడు శరీరాన్ని ధరించడమే క్రిస్మస్. దేవుడు నరరూపం. ఇందాక మన పాట పాడారు కదా, ఏ పాట అది? ఓ సద్భక్తుల, దాంట్లో నరరూపం ఎత్తి అనే పాట ఉంటుంది. ప్రియ, ఆయన నరుడుగా ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట మనుషుల పోలికగా పుట్టి అని చూస్తున్నాం. మనుషుల పోలికగా పుట్టి. ఇక్కడ కూడా మనం క్రిస్మస్ జ్ఞాపకం వస్తాం. యేసు ప్రభు యొక్క పుట్టుకల గురించి ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి. మనుష్యుల పోలికగా పుట్టి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన నరుడుగా ఉన్నట్టు మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. సరే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనానికి వద్దాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే క్రిస్మస్ అనేది కేవలం పుట్టుకతో ఆగిపోలేదు పిల్లలు. ఆ పుట్టుక వెనక ఉన్నటువంటి ఉద్దేశముతో ముడిపడి ఉంది. చాలాసార్లు క్రిస్మస్లో యేసు ప్రభు యొక్క పుట్టుకల గురించే చెప్పుకుంటాం, కానీ ఆ పుట్టుక తర్వాత ముడిపడి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం దగ్గరికి మనం వెళ్ళాం. ఈ కింద వచనం కొరకే పై వచనం ప్రియాలి, 6వ వచనం కొరకే 5వ వచనం. ఈ రెండింటికి అవినాభావ సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. అక్కడ వరకు తెలుసుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు వరకు మనం అక్కడ వరకే తెలుసుకుంటూ వచ్చాం.
అయితే ఈ 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఈ 6వ వచనం కోసమే 5వ వచనం, 6వ వచనం కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో నరుడుగా జన్మించాడు. అది ప్రాముఖ్యమైనది. ఏంటంటే 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించు. ఈ అందరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఇందాక మనం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూసాం, ఈ జ్ఞానం అందరికీ లేదు అని. అందరికీ జ్ఞానం లేకపోవడం వల్ల రక్షణ గురించినటువంటి లేక రక్షణ గురించిన సత్యమును గురించిన జ్ఞానం లేకపోవడం వలన అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకోలేకపోతున్నారు ప్రియులారా. కాబట్టి అందరికీ జ్ఞానం అనేటువంటిది కావాలి. క్రిస్మస్ దినాల్లో దూతలు చెప్పినటువంటి ఆ వర్తమానంలో అక్కడ కూడా ప్రజలందరికీ అనేటువంటి మాట మనం చదువుతాం. ఏమని చెప్పారు దూతలు? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. పిల్లలు వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఏదో అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులకే సంతోషం అనేది కాదు, లేదా ఆ యెరూషలేములో లేక బెత్లెహేములో ఉన్నటువంటి వారికి లేక యూదులకు మాత్రమే సంతోషం అనేది కాదు, కానీ ప్రజలందరికీ యూనివర్సల్ వర్డ్ అది. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి పదజాలాన్ని దూతలు అక్కడ పేర్కొన్నారు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరి కొరకు ఈ లోకంలో జన్మించారు. ప్రజలందరి కొరకు అంటే ఆనాటి ప్రజల కొరకే అని కాదు, ఈనాటి ప్రజలకు, ఇంకా పుట్టబోయేటువంటి ప్రజల కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. అదే మనం చూస్తాం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు. ఈ వచనం కోసమే ఆ లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, అందరి కోసం ఆయన ఎందుకు జన్మించాడు అంటే అందరి కోసం ఆయన క్రయ విమోచనంగా తను తాను సమర్పించుకునే దాని కొరకు ఆయన జన్మించాడు. ఇక్కడ 2 పదాలు మనం చూస్తా ఉన్నాం, విమోచన క్రయధనముగా. విమోచన క్రయధనము, విమోచన క్రయధనము. సహజంగా ఈ 2 కూడా గ్రాంధిక పదాలు, బుకిష్ లాంగ్వేజ్ అంటారు, కానీ వాడుక భాష కాదు. విమోచనం అనేది వాడుక భాష కాదు, క్రయధనము అనేటువంటిది కూడా వాడుక భాష కాదు పిల్లలు, అవి మరే పదాలు. ఈ విమోచనం అనేటువంటిది సహజంగా ఎప్పుడు దేనికి ఉపయోగిస్తారు? క్రయధనం, విమోచనం అనేటువంటి పదాలు ఎప్పుడు దేనికి ఉపయోగిస్తారు అంటే కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి సమయంలో ఈ 2 పదాలు అనేవి వాడతారు సహజంగా. ఇప్పుడు పశువులు బయట బజార్లో అమ్ముతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో పశువుల్ని కట్టేసి మేకల్ని కానీ, గొర్రెల్ని కానీ, బర్రెల్ని కానీ, ఎద్దుల్ని కానీ, ఆవుల్ని కానీ కట్టేసి ఉంటారు. అక్కడ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటే వెళ్ళి వాటిని కొనుక్కుంటూ ఉంటారు. అవి కట్టబడినటువంటి స్థితిలో ఉన్నాయి, వాళ్ళు అమ్ముతారు, వీళ్ళు కొంటారు. వీళ్ళు కొనేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళు అమ్మేటప్పుడు వీళ్ళకి ఏమి ఇస్తారు? పశువులను ఇస్తారు. ఆ పశువులు ఇచ్చేటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారు? ఆ తాడు తీసేసి దాన్ని అప్పుడు దాకా అది బంధించబడిన స్థితిలో ఉంటుంది, దాన్ని తీసేసి వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు నుంచి వీళ్ళది ఇంకా వాళ్ళది కాదు, ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇప్పుడు నుంచి వీళ్ళు కొనుక్కున్నారు కాబట్టి ఇంకా వీళ్ళ ఇష్టం ప్రియారా, వాటిని పెంచుకోవచ్చు, వాటికి బండి కట్టి నడిపించుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర ఉంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఇంకా. అదనమాట. యేసుక్రీస్తు ప్రభు మానవులందరినీ కూడా విమోచించేదానికి క్రయధనం అనేది చెల్లించాడు. అంటే మనుషులందరూ బంధించబడి ఉన్నారు.
మనుషులు రకరకాల దుర్వ్యసనాల చేత బంధించబడి ఉన్నారు, రకరకాల పాపముల చేత బంధించబడి ఉన్నారు, సైతాను శక్తుల చేత బంధించబడి ఉన్నారు, తర్వాత ఈ అపవాది చేత బంధించబడి ఉన్నారు. వివిధ రకాల బంధకాలలో మనుషులు ఉన్నారు. పిల్లలు సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 5:22 చదవండి. 5:22 దుష్టుల దోషములు వారి చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. పాప పాశములు, పాశము అంటే ఏంటి? పాశము అంటే గొలుసులు, ప్రియులారా, చైన్స్ అంటాం కదా, అదనమాట. పాప పాశముల చేత, పాప పాశముల వలన బంధింపబడును. లోకం పాపం చేత బంధించబడింది. ప్రియులారా, లోకంపై సాతానుడు అధికారిగా చలామణి అవుతూ ఉన్నాడు. అందుకే బైబిల్లో మనం చూస్తాం ఈ లోకాధికారి అని. అంటే ఈ ఆదాము ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవించాడో, ఆదాము పైన అపవాది అధికారిగా మారాడు. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు అంటే పాపము అతని మీద అజమాయిషి కలిగి ఉంది. అంటే పాపము అతని మీద అధికారం అనేది కలిగి ఉంది. అందుకే కొన్ని దుర్వ్యసనాలు చూడండి, వీళ్ళు మానాలనుకున్నా కూడా అవి మాననీయకుండా వాళ్ళని బంధించేస్తూ ఉంటాయి. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మానేద్దామని, కానీ వాళ్ళు మానలేరు. ఎందుకంటే వాటి చేత వాళ్ళు బంధించబడి ఉన్నారు. ఆ అడిక్షన్స్, ఆ దుర్వ్యసనాల చేత వాళ్ళు బంధించబడి వాటి చేత ఏడవబడుతున్నారు. ఈ మాట కూడా బైబిల్లో మనం చూస్తాం. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కనును. అక్కడ ఇంకో మాట కూడా ఉంటుంది ప్రియా, అది కూడా చూద్దాం. ఇప్పుడు యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1:14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఆ పదం చూడండి ఎట్లా, ఏడవబడి అనే పదం. ఆ ఏడవబడుట అనేటువంటి పదము మామూలు పదం కాదు ప్రియారా. ఇప్పుడు పోలీసులు దొంగలు తీసుకెళ్ళేటప్పుడు ఈడ్చుకుని తీసుకెళ్తారు కొన్నిసార్లు. ఈ బలుల్ని గొర్రెల్ని కట్టేసి తీసుకెళ్ళేటప్పుడు వాటిని కొన్నిసార్లు ఈడ్చుకుని తీసుకెళ్తారు. అంటే అటువంటి విధానంలో వాళ్ళు ట్రీట్ చేస్తారు పిల్లలు. ఈ పాపము, దురాశ ఇవన్నీ ఏంటి అంటే మనుషులను బంధించి వాళ్ళని ఈడ్చుకుని వెళ్తూ ఉంటాయి. ఇంకో మాట కూడా సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులచే చిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తమకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, దాని గుండెను వాడు దాని వెంట. చూడండి పిల్లలు, అటువంటి స్థితి అన్నమాట పాపం అంటే. అది ఈడ్చుకుని వెళ్ళేటువంటిదిగా ఉంది. మనుషులు పాపం చేత బంధించబడ్డారు, సైతాను చేత బంధించబడ్డారు, లోకం చేత బంధించబడ్డారు, స్వకీయ దురాశల చేత బంధించబడ్డారు. ఇంకా చెప్పాలి అంటే పాతాళం చేత కూడా బంధించబడ్డారు, నరకం చేత కూడా బంధించబడ్డారు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం, పాతాళమునకు పోయిన వాడు మరి ఎన్నడూ బయటకు రాలేడు. ఈ బంధకాలన్నిటిలో నుండి ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు విడిపించేదానికి ఆయన క్రయధనాన్ని చెల్లించారు.
డబ్బు ఇస్తేనే పశువుని ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వెలనిచ్చి ప్రజలను కొన్నాడు ప్రియ. ఏంటా వెల? రక్తము ప్రియ. అందుకే ఇక్కడ మనం ఒక మాట చదువుతా ఉన్నాం. 6వ వచనంలో ఏమనుంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? తానే సమర్పించుకున్నాడు. తను తానే స్వకీయ సమర్పణ, స్వకీయ త్యాగము ప్రియాడు. ఆయన తన రక్తాన్ని ఇచ్చి క్రయధనంగా మనలందరినీ కూడా కొనుక్కున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో నీవు నీ రక్తమునిచ్చి మనుషులను కొనుక్కుని వారిని యాజకులుగా చేసి 1:6 చదవండి ఒకసారి. ప్రకటన 1:6. ఆయన వారిని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. చూడండి ప్రియ, చాలు. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. రక్తము ద్వారా విడిపించాడు. ఆ రక్తమే క్రయధనము ప్రియ. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. అమూల్యమైన రక్తం, ప్రైస్లెస్ బ్లడ్. నిర్దోషమైన యేసుక్రీస్తు ప్రభు జన్మించే సమయంలో దేవదూత మరియతో మాట్లాడుతూ అన్నాడు, పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు యేసు ప్రభు తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి ప్రజలను కొనుక్కున్నాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం కూడా చూద్దాం. 20వ అధ్యాయం దేవుడు తన స్వరక్తము ఇచ్చి. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క దైవత్వపు పేరు ఉపయోగించారు ప్రియ. కొంతమంది అసలు యేసు ప్రభు దేవుడు ఎక్కడుందని బైబిల్లో అనేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు రక్తం ఎవరు జన్మించారంటే దేవుడు, యేసుక్రీస్తు రక్తం జన్మించారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, తన సొంత రక్తాన్ని. ఆ రోజుల్లో యాజకులు, ప్రధాన యాజకులు గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్లేవాడు. గొర్రెల రక్తాన్ని తీసుకెళ్ళేవాడు. ఈయన అట్లా ఈయనే గొర్రెపిల్లగా మారిపోయాడు. హి బికేమ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రెపిల్లగా మారి తన స్వరక్తం ఇచ్చి ప్రజలను కొనుక్కున్నాడు ప్రియులారా. వీ హ్యావ్ బీన్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకటి చూసి మనం ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచుటప్పుడు. ఎందుకు అంటే మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనల్ని కొనుక్కునే దానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. మనల్ని కొనుక్కునే దానికే ఆయన రక్తమాంసములు కలిగిన దేహంతో లోకంలో జన్మించాడు ప్రియ. మనల్ని విమోచించాల్సిన పని లేకపోతే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాల్సిన పనే లేదు. దేవదూతలు పాపం చేశారు కానీ వారి కోసం యేసు ప్రభు జన్మించలేదు. మనుషులు పాపం చేస్తే వారి కోసం యేసు ప్రభు జన్మించారు. ఈ గ్రహింపు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ద సేమ్ టైం వీ మస్ట్ గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ బాడీస్. మన శరీరం ద్వారా దేవుణ్ణి మహింపరిచేటువంటి వారముగా మనం ఉండాలి అని చూస్తాము. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం.
కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినాల్లో మిమ్మల్ని గూర్చిన గ్రహింపులకు సంబంధించిన వర్తమానాలు మీరు అందిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. మీ వాక్యం ఇచ్చినటువంటి వాళ్ళు ఇంకా మిమ్మల్ని గూర్చిన, మీ సిలువను గూర్చిన, మీ జన్మ మరణ పునరుద్ధానం గూర్చిన గ్రహింపు లేని వారిగా ఉన్నారు. అటు వారికి కూడా గ్రహింపు దయచేయండి. మీ రక్తం ద్వారా కొనబడినటువంటి మేము మా దేహంతో మిమ్మల్ని మహింపరిచే వారుగా ఉండటకు సహాయం చేయండి. మీ రక్తంలో మా మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది కనుక నేరారోపణ చేసే మనస్సాక్షితో కాక నేరాన్ని ఒప్పుకొని మంచి మనస్సాక్షితో జీవించుటకు కృప దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచున్నాం. ఈ సత్య సువార్త అనేకులకు మేము ప్రకటించేవారముగా ఉండటకు కృప దయచేయండి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించేవారముగా, విజ్ఞాపనం చేసేవారముగా, స్తుతించేవారముగా, యాచించేవారముగా ఉండటకు మాకు సహాయం చేయమని, అందరూ కూడా రక్షణ పొందాలని, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని మీరు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆయన మా జీవితాల్లో మేము ఆ రీతిగా ప్రార్థించేవారముగా, మీ స్వార్థ ప్రకటించేవారముగా ఉండటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.